ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, మరి చదవబడిన కీర్తన భాగంలో శ్రేష్టమైన సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎదవరాళ్లను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారిని మరి భూమి మీద ఎంతగానో శ్రమ పెడుతున్నారు, వారిని ఇబ్బంది పెడుతున్నారు. వారి విషయమై మీరు శ్రద్ధ కలిగి ఉండమని చదువుకున్న కీర్తన భాగంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో వారికి అండలేదు, ఆధారం లేదు, ఎవరు రారు అనుకుంటే ఆ గ్రామంలో ఉన్న వారందరికీ వారు ఏమవుతారు? తేలికైపోతారు, అలసైపోతారు. ప్రతి ఒక్కరూ వారి మీదకి కారు దువ్వేవారుగా ఉంటారు. కానీ అలాంటి వారిని మనం ఏం చేయాలి? ఆదరించాలి. అలాంటి వారిని మనం ప్రేమించాలి. అలాంటి వారిని మనం హక్కున చేర్చుకోవాలి. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడు. అప్పుడే దేవుని యొక్క వాత్సల్యత దేవుడు మన మీద చూపువాడిగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనకి ఆ మనస్సు, ఆ హృదయం మనకు ఉన్నది. కానీ ఇతర దేశస్తులు మనం గమనం చేస్తే మన పిల్లలు ఎవరో, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకున్న గొప్ప సమర్పణ, గొప్ప త్యాగం ఏంటంటే వారి రాబడులు, వారి సంపాదనలో తప్పనిసరిగా దశభాగం తీస్తారు. దశభాగం తీసి 10 మంది కలిసి ఆ దశభాగము ఒక గ్రామానికో, ఒక పట్టణానికో పంపిస్తారు. పంపించి పరదేశులను, పెదవరాళ్లను, తల్లిదండ్రులు లేని వారిని వారు పోషిస్తూ ఉంటారు. అందువల్లే దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఆ త్యాగపూరితమైన మనస్సు ఎవరికి ఉంటుందంటే దేవుని పిల్లలమైన మనకే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళలో కూడా అన్యులు ఉన్నారు, వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో చదువు వచ్చిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణ్సే, చౌదరీస్ రెండు ఆ రోజుల్లో చదువుకున్నారు. మన చదువు లేదు. దాన్ని గమనించినటువంటి బ్రిటిష్ దేశస్తులు ఇండియా దేశాన్ని చూడటానికి వచ్చారు. అసలు ఇండియా దేశం యొక్క పరిస్థితి చూడటానికి వస్తే మన పితరులు 75 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన పితరులు, నేను చిన్నోడు, నాకు లాంటి మరి మా అమ్మ ఇలా ఇప్పుడే వస్తుంటారు. మూతికి గొంతుండింది, ముడికి తాటాకు. మూతికి ముక్తి ఏంటంటే మన ఊము కింద పడకూడదు, దాంట్లోనే మూసుకోవాలి. ముడికి తాటాకు ఎందుకంటే మనం నడిచే అడుగులు ఇప్పుడు రోడ్లు లేవు. మనం నడిచే నడతలు, అడుగులు, పాదాలు, గుర్తులు కొనకూడదు. ఎందుకంటే మన వారి పాదాలు పడకూడదు. సరైన వస్త్రం ఉండేది కాదు. ఆడమనిషికి అయితే ఎదురు వారికి మాత్రమే వస్త్రం ఉండేది, మనకు మాత్రమే వస్త్రం ఉండేది. మగవాడికైతే గోసి ఉండేది. చాలా దరిద్రమైనటువంటి పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. రోగం వస్తే వైద్యం చేసేవాళ్ళు లేరు, అక్షరాభ్యాసం లేదు.
ఉంటూ ఉండేవాళ్ళు. నాగరికత ఇప్పుడు మనకు దగ్గర ఉంది, కానీ ఒంగోలు దాటి వెళ్తే ఇప్పటికీ మారిపిల్లి ఖమ్మంకి 1.5 కిలోమీటర్ దూరం ఉండేది. ఇప్పటికి కూడా ప్రతి ఊరు అంటే అప్పుడు అలాగే ఉండిపోయారు, ఇప్పుడు అక్కడే స్థిరపడిపోయారు. అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు తన దాసులను, దేవుడు తన బిడ్డలను ఇండియా దేశానికి పంపించి చూసినప్పుడు, అంత భయంకరమైన పరిస్థితి కనబడినప్పుడు వారు బాధ ఉంది, వారు బాధపడి మనస్తాపం వచ్చింది. దేవుని పిల్లలు సంఘం మనం అంటుకుంటున్నాము చర్చిలో, అలాగే వాళ్ళందరూ సంఘంలో కూడుకొని ఇండియాలో చూసి వెళ్ళేవాడు చెప్పారు, అబ్బాయి ఇట్లుందంటున్నప్పుడు వాళ్ళకు వాళ్ళే ప్రేరేపించబడి గురికొల్పబడి వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకొని ఈ తూర్పు సిల్లడి, ఈ గుంటూరు పరిసర ప్రాంతాన్ని ఒక చర్చి వారు దత్తత తీసుకున్నారు. క్రైస్తవ బిడ్డలు దత్తత తీసుకున్నారు. రాజమండ్రి, ఏలూరు ఆ పరిసర ప్రాంతాన్ని కొంతమంది దత్తత తీసుకున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అదొక ఏరియాకు దత్తత తీసుకున్నారు. ఇట్లాగా పార్ట్ చేసుకొని చర్చిస్ వారు దత్తత తీసుకుని మౌలిక వసతులు అంటే బడి కావాలి, బడి పెట్టారు. వైద్యం కావాలి, హాస్పిటల్ పెట్టారు. ఇట్లాగా ఎనగబడినటువంటి మనలను దేవుడు వారి ద్వారా, దేవుని పిల్లల ద్వారా, ఆమేన్ హల్లెలూయా, దైవికములో భక్తులు నడిపించడానికి దేవుడు ఆశ్చర్యకరంగా వాడుకున్నాడు. అదే అంటాడు ఇక్కడ చక్కని మాట, చాలా అద్భుతమైన మాటను దేవుడు మన జ్ఞాపకం చేస్తాడు. 7వ చరణం అంటాడు, ఎదవరాళ్లను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధి లేని వారులారా మీరెన్నాడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలుగు చేసిన వాడు, వినుకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చూచారా, దేవుడు వారికి కళ్ళు చెవులు ఇచ్చారు, కళ్ళతో చూచారు, చెవులారా విన్నారు. ఏం చేయాలనేది ఆలోచన చేసి పెద్ద ప్రణాళిక. ఆమేన్ హల్లెలూయా. వాడు చేసినటువంటి త్యాగాలు మనకెవరు, మన తాతలు ముత్తాతలు, వాళ్ళ బంధువులు కానే కాదు, వాళ్ళ రక్త సంబంధికులు కానే కాదు. కేవలం క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేసి ఎదవరాలను, పరదేశులను, తల్లిదండ్రులను లేని వారిని ఆరుకు నిమిత్తమై దేవుడు వారిని వాడుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడు చెబుతున్నారు, బాబు అమెరికా వెళ్ళావు, అమెరికాలో చదువుకుంటున్నావు, ఇప్పుడు ఒక ఊరిని, ఒక గ్రామాన్ని దత్తకు తీసుకొని ఆ ఊరిలో మౌలిక సదుపాయాలు, స్కూలు లేకపోతే హాస్పిటల్ మీరేం చేయగలిగితే చేయమని ఇప్పుడు చెప్తున్నారు. కానీ దేవుని పిల్లలకు ఇప్పుడో ప్రేరేపణించి జరిగించారు. ఆమేన్ హల్లెలూయా. మన చిరాల ప్రాంతానికి వేరే హాస్పిటల్, గుంటూరు ప్రాంతానికి ఏసీ కాలేజీ, మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం క్రిస్టియన్ హాస్పిటల్. రాజమండ్రిలో క్రిస్టియన్ హాస్పిటల్, వైజాగ్లో క్రిస్టియన్ హాస్పిటల్, ఇప్పుడు ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, అది మొత్తం క్రిస్టియన్దే. దేవుడిచ్చింది, దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఇలాగా దేవుని ప్రేరేపణ
దేవుని బిడ్డలను చూస్తూ ఉండని. ఎవరైనా తల్లిదండ్రుల పిల్లలు కనబడితే ఒక భారం దేవుడు మనలో ఉంచుతాడు. వాళ్ళకి సహాయం చేయలేకపోయినా కనీసం ప్రార్థించే మనసైనా దేవుడు మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అలాంటి ఆత్మ సంబంధమైన ప్రేరేపణతో మనం జీవించువారముగా మనం ఉన్నప్పుడే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం ఎంత పేదలకు చేయగలమో, ఎంత ఎదవరాళ్లకు చేయగలమో, ఎంత దిక్కులేని వారికి చేయగలమో అంత మనం చేస్తున్నప్పుడు మన పరిచర్య, మన ఆతృత దేవుడు మర్చిపోనే మర్చిపోడు. అదే అంటాడు దావీదు కీర్తనలో, పేదలకు అప్పిస్తే, పేదలకు సహాయం చేస్తే యెహోవాకు అప్పిచ్చినట్లు అంట. అందరూ చదువు వీళ్ళకిస్తే నాకు లాభం ఏంటి, నాకు ప్రయోజనం, నేను తినాలి, నా పిల్లలు తినాలి, నాకు ఉండాలి, నా పిల్లలకు ఉండాలి అనుకుంటే దేవుడు దాన్ని ఉంచడు. అర్థమైందా? మనకు లేకపోయినప్పటికి కూడా ఉన్న దానిలోనే మనకు సహకరిస్తున్నప్పుడు, సహాయం చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు. దేవుడు చూచి నిశ్చయముగా దేవుడు మనలను బలపరుస్తాడు. దేవుడు మనలను ఆశీర్వాదకరముగా దేవుడు మనస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే యేసుక్రీస్తు వారు భూలోకములో జన్మించినప్పుడు గలిలయ, యూదయ, సమరయ దేశాలలో తిరుగుతున్నప్పుడు అనుకోని రీతిగా అప్పుడు విశ్రాంతి దినం శనివారం, ఆదివారంగా యేసయ్య ఉన్నప్పుడు శనివారం ఆయన చర్చికి వెళ్ళాడు, ఆరాధనలో కూర్చున్నాడు. అందరి ప్రవర్తన, అందరి జీవితాలను యేసయ్య చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ రోజు చర్చిలో ఉన్నారని చూచి కొంతమంది మహానుభావులు, జ్ఞానవంతులు ఇళ్ళకెళ్ళి డబ్బును కానికి వేయడానికి గోని సంచుల్లో తీసుకొచ్చారు, డబ్బాలు తీసుకొచ్చారు. ఎందుకంటే యేసయ్య చూస్తాడు. పలానా వ్యక్తి ఎక్కువ ఇచ్చాడు అని చెప్తాడనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఎంత ఉందో, ఎంత త్యాగంలో అన్నది చేసి యేసయ్య చూస్తున్నట్లుగా వేశారు. వారు కానుక పెట్టులు వేస్తున్నారు. ఆ కానుక పెట్టి ఎంత పెద్దదో, హల్లెలూయా. కానీ ఒక పేద ఎదవరాలు ఆ సహవాసంలో, ఆ ప్రార్థన నుండి తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు హల్లెలూయా కానుక పెట్టులో వేసింది. అందరూ వేశారు, ఆమె కూడా వేసింది. ఎందుకో తండ్రి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారికి ప్రేరణ ఇచ్చి మాట్లాడమన్నాడు. కావాలి లేచి నిలబడి మాట్లాడుతున్నాడు. వినండి, మీ అందరికంటే కూడా ఈమె దేవునికి ఎక్కువ ఇచ్చినాడు. మొక్కలు అటు చూస్తా ఉన్నాడు. మేము గోల్డ్ సంచులు తెచ్చిపోసాం, మేము డబ్బాలతో తెచ్చిపోసాం, ఆమె గుట్టుడితో తెచ్చేసింది. ఏంది మాకంటే ఆమె కీటిపోయిందని వీళ్ళందరూ ఆలోచన చేస్తారు. అప్పుడు వేసి ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఉన్న దానిలో కొంత చేశారు, ఏమైతే ఉన్నదంతయు ఇచ్చేసింది. హల్లెలూయా. ఉన్నదంతా ఇచ్చేస్తుంది. ఇక 2 కాసులు ఇస్తే అంత దగ్గర ఏమి లేవు. ఉన్నదంతా ఇచ్చేస్తుంది. ఉన్నదాంట్లో ఇచ్చినవాడు గొప్పోళ్ళ, ఉన్నదంతా ఇచ్చినవాడు గొప్పోళ్ళ? ఆలోచించాడు. మీరు అందరూ ఒకడొకడు చూసుకొని దుఃఖంతో వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఈమెను ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దైవ గ్రంథంలో నేర్పిన పాఠం ఏంటంటే, కుడి చేతితో
ఇచ్చినటువంటి కానుక ఎడం చేయి కూడా తెలియదు. ఈ రెండు మన అవయవంలో ఒక భాగమే. ఈ చేతికి ఇచ్చేది, ఈ చేతికి తెలియకూడదు. తెలివితేదంటే చెయ్యి దౌర్భాగ్యురాలా. ఆయన నువ్వు చూసావా? దేవుణ్ణి చూసావా? దేవుడిని కనబడ్డా? కనబడినోడికి అంత ఎందుకు కనబడిందంటే అడచి ఈ కొన్ని వెనకలాగిందంట. ఇచ్చేదాన్ని కూడా ఈ కూడా వేసిందంట, మనసు మార్చేసిందంట. అందుకనే ఇచ్చువాటిని దేవుడు ఎరిగి ఉన్నారని ఎరిగిన వారమై ఇవ్వాలి. అప్పుడే మన ఎదవరాలకును, దిక్కులేని వారికి, అనాథులకును మనను సహకరించువారముగా మనం ఎంతామని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారితో అప్పుకు చేస్తాను. చదివి సహాయం చేయండి. దైవ గ్రంథముల నుండి చాలా శ్రేష్టమైన మాట నీ మనసుకు వేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యాదవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు తండ్రి లేని వారిని కొల్ల పెట్టుకునవలననియు కోరి న్యాయ విమర్శ జరపకుండా దరిద్రులను తొలగించుటకు నా ప్రజలలోని పేదలను న్యాయమును తప్పించుటకు అన్యాయపు విధులను విధించు వారికి బాధకరమైన శాసనములను రాయించు వారికి శ్రమ. శ్రమ 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 ఎవరికంటే శ్రమ? ఎదవరాళ్ళను, దిక్కులేని వారిని. ఏమండి, వాళ్ళకి సహాయం చేయకపోగా, వారిని ఆదరించకపోగా, వారిని ఆదుకోకపోగా, వారికి ఏదైనా చిన్నపాటి స్థలం ఉన్నా, చిన్నపాటి పొలం ఉన్నా వాళ్ళకి ఇది గురొస్తారు, గురు మాట్లాడేవాడు ఉంటారని అన్యాయముగా తీర్పు తీర్చిన, అన్యాయంగా శాసనం రాసిన, అన్యాయంగా వారి మీద మనము బలప్రయోగం చేసిన అట్టి వారికి ఏం జరుగుతుందంట? శ్రమ. శ్రమ. చాలా జాగ్రత్తలు ఉండాలి మనం. దేవుని బిడ్డలమైన మనం ఎదవరాలను, దిక్కులేని వారిని ఆదుకోవాలి, ఆదరించాలి. కానీ వారికి అండలేదు, ఆధారం లేదు, వారికి తోడుచ్చేవారు లేరు, పలకరించేవారు లేరని వారి స్థలం కానీ, వారి డబ్బు కానీ, వారి ఏదైనా సరే అన్యాయముగా మనము తీసుకోకూడదు. అలా తీసుకుంటే శ్రమ కలిగిస్తామని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి మనం జీవించాలి. విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి. అప్పుడే దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క దయ చేత మనము వర్ధిల్లు వారముగా మనం ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చదవద్దులేండి. దేవుని పిల్లలైన ఇశ్రాయేలుని దేవుడు అంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు చాలా పేదవారు. ఎలా పేదవారని ఆధారాలు ఉన్నాయంటే, నిర్మాకాండలో మనం చూస్తే వారి పేదరికం ఎంత భయంకరంగా ఉందని అక్కడ రాయబడింది. అంటే వారు అడుసు తొక్కటం, ఇటుకలు తయారు చేయటం, పెద్ద పెద్ద మ్రాణులు నరకటం, వాటిని భుజాల మీద పెట్టుకొని మోసుకురావటం, ఇంత కఠినమైన పని వారు చేస్తుంటే ఫరో వారికి
సమృద్ధి ఆహారం కూడా పెట్టేవాడు కాదు. ఏం చేసేవాడు? కరెక్ట్గా పిడికిడితో ఆహారం పెట్టించేవాడు. గుప్పుడు ఆహారం. ఆ గుప్పుడు ఆహారం తిని ఎట్టి సాకిరి చేయాలి. ఎట్టి సాకిరి చేస్తున్నాడు కూడా. దాన్ని చూసిన దేవునికి ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. బాధ కలిగి నా ప్రజలకు ఫరో అన్యాయం చేస్తున్నాడు, నా ప్రజలను దరిద్రులని, పేదవాళ్ళని, దిక్కులేని వారని ఎట్టి సాగం చేస్తున్నాడు. నా ప్రజలకు విడుదల కలుగు చేయాలి, నా ప్రజలను రక్షించాలి, నా ప్రజలు నేను శ్రేష్టమైన స్థలమైనటువంటి పాలు తేనెను ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళాలి అని ఆలోచన కలిగి మోషేను అహరోను నాయకత్వాన్ని ఏర్పాటు చేసి దేవుడు వారిని బయటికి తీసుకొస్తున్నాడు. వారిని బయటికి తీసుకురావడానికి కఠినమైనటువంటి ఫరో యొక్క మనసును మార్చడానికి ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని మహద్భుత కార్యాలు మోషే భక్తుని ద్వారా దేవుడు జరిగించాడు. అన్ని చూసినా ఫరో యొక్క హృదయం మారలే, కఠినంగా ఉంది. కారణం ఏంటంటే వీడు వెళితే ఈ పని అంతా ఎవరు చేస్తారు? వీడు వెళితే ఎవరు నా రాజ్యాన్ని పనిచేసేవాళ్ళు వెళ్ళటానికి వీలు లేదని ఆంక్షలు పెట్టారు, అడ్డంకులు సృష్టించాడు, అన్యాయంగా శాస్త్రాలు రాశారు. కానీ వాటన్నిటిని పటాపంచలు చేయడానికి మోషేను దేవుడు నిలబెట్టుకుని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి అద్భుతం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలను ఫరో యొక్క బానిసత్వం నుండి పాలు తేనెను ప్రవహించే శ్రేష్టమైన దేశాన్ని తీసుకువెళ్ళడానికి బయలుదేరి వస్తూ ఉండగా ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. కొంతమంది లేచారు, మోషే ఆ ఫరో దగ్గర ఉంటే ఏదో పని చేసుకొని బతుకోవడం, అంత జీవితాన్ని అల్లపించేవాడం, చాలని తిండి కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా, నివాసం చేయడానికి ఇల్లు లేకపోయినా ఆడే ఎట్లా బ్రతికేవాళ్ళకి కదా. ఎందుకు తెచ్చా మమ్మల్ని? ముందేమో ఎర్ర సముద్రం కనపడుతుంది, వెనకేమో ఫరో సైన్యం కనపడుతున్నారు, ఇక్కడే మమ్మల్ని చంపి సమాధులు కడతావా? అందుకని వచ్చింది అని ఇశ్రాయేలు ప్రజలు కొందరు మోషే మీద సరుకోవడం ప్రారంభించారు, తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. వారు అసభ్యకరంగా మోషేను దూషిస్తూ మాట్లాడుతున్నారు. మనస్తాపం చెందిన మోషే ఎడారి ప్రాంతంలో, ఎర్ర సముద్రం తీర ప్రాంతంలో ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా వీళ్ళన్నట్లుగా అందుకే తీసుకొచ్చావా? నాయకత్వం వహించమన్నావు కదా, నాయకత్వం వహిస్తున్నాను. ఈ భయంకర ఉగ్రత నుండి ఈ పేదలను, దిక్కులేని వారు, యదవరాలను, తండ్రి పిల్లలను నువ్వు క్షేమముగా కాపాడు ప్రభు అని దేవుడిని యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుని స్వరం మోషేకు వినబడుతుంది. మోషే ఎందుకు భయపడుతున్నావు? నీ చేతి కర్ర పాముగా మారలేదా? పామును పట్టుకుంటే మన చేతి కర్ర అవ్వలేదా? నీ చేతి కర్రతో నీటిని రక్తంగా మార్చలేదా? నీ చేతి కర్ర చాపినప్పుడు జోలిగల దండు రాలేదా? నీ చేతి కర్ర చాపినప్పుడు మిడతల దండు రాలేదా? నీ చేతి కర్ర చాపినప్పుడు భయంకర ఉగ్రతలు, కప్పల దండులు అన్ని దేశం మీదకి వచ్చినాయి కదా. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భీతులుతున్నావు? ధైర్యం గలవాడై కనబడుతున్న ఎర్ర సముద్రం తట్టు నీ కర్ర చాచు, చూయించు. దేవుని స్వరం వినపడగానే మోషే ఎంత శక్తి వచ్చిందో, ఎంత బలం వచ్చేసిందో. లేదా ఆత్మ సంబంధమైనటువంటి మోషే, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన మోషే తన చేతి కర్రను సముద్రం మీద చాపగా, సముద్రమును కొట్టగా అది 2 పాయలుగా చీలిపోయింది. అందరూ చప్పట్లు కొట్టి
శాంతి గొప్ప దేవుడు, పేదలను కటాక్షించేవాడు అండి, శిక్షించేవాడు కాదండి. పేదల పట్ల, ఎదవరాల పట్ల, దిక్కులేని వారి పట్ల కఠిన హృదయుడు కారణం ఆలోచించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి మోషేకు ఆజ్ఞ ఇవ్వగానే మోషే తన చేతి కర్రను సముద్రము తట్టు చూయించి సముద్రము తట్టగా రెండుగా చీలిపోయిందట. బైబిల్ మనం చూస్తే ఆ రెండు పొరలట కట్టబడిన గోడ వలె నిలిచిపోయినాయట. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన గోడ వలె నిలిచిపోయినాయట. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, పశువులేవి, గొర్రెలేవి, గాడిదలేవి, గుర్రములేవి, ఇశ్రాయేలు పోయిన యావత్తు ఆ మార్గము లేకుండా ఆదరికి వెళ్ళారట. ఆదరికి వెళ్ళారు. వీళ్ళు ఆదరికి వెళ్ళేసరికి ఈ దాని కూడా రోడ్డు సముద్రం చీలే ఉంది కాబట్టి అదే మార్గంలో ఫరో సైన్యం కూడా ప్రయాణం చేస్తుందంట. మనోడు తొందర ఎక్కువ కదా, మనోడు చాలా తొందర ఎక్కువ. ఎంత తొందర అంటే అంత తొందర. మోషే గారు మనం వచ్చిన మార్గంలోనే వాడు వస్తున్నారు. ఏంది మళ్ళా వాడి యువతలకు వచ్చి మనం తగ్గితే మరి ఏంటి బ్రో, ఏంటి సంగతి చెప్పు అని మళ్ళీ ప్రశ్నించడం ప్రారంభించారు. మళ్ళా మనిషి తన కన్నులు పైకి లేపి అటు చూస్తూ దేవునికి ప్రార్థన చేయగా, మనిషి 2 పాయలు చేసిన వాడు మనం కలుసుకోవడానికి ఎందుకు భయపడుతున్నావు? మళ్ళా కర్ర చాచి సముద్రాన్ని కొట్టుకో. ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆదరికి వచ్చారు. ఫరో సైన్యం సముద్ర మార్గంలోకి వచ్చేసారు. మోషే చేతి కర్రను పైకి చాచి సముద్రం కొట్టగా 2 పాయలు ఏకమైపోయాయట. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు క్షేమముగా ఆదరికి చేరారు. ఫరో సైన్యం అంతా కూడా సముద్రములు, గుర్రములు, రథములు, రౌతులు, బలాజ్యులు అందరూ కూడా ఏమైపోయారు? సముద్రములు మునిగి హతులైపోయారు, చనిపోయారు. పేదలు అంటే, ఎదవరాడు అంటే, దిక్కులేని వారు అంటే దేవునికి ఎంత ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనకు కొంచెం ఉందా? కొంచెం అని చూపిస్తున్నాం. నీ పిల్లలకి పండుగ వస్తే 1000, 2000, 3000, 5000 స్తోమతను బట్టి మనం తీసుకుంటున్నాం. ఈ పిల్లలు తీసుకునే బట్టల యొక్క దశంభాగం తీసిన దిక్కులేని పిల్లలకు ఎవరికైనా ఒకరికి సహాయం చేసే ఏమండి మనస్సు మనకు దేవుడు కలుగు చేయనుగా. ఆమేన్, హల్లెలూయా. మనస్సు రావాలి మనకి. ఆ మనస్సు మనకు ఉండాలి, ఆలోచన మనకు ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుడు తన కృప చేత మరుగుపరిచి మాత్రపరుస్తాడు. అలాంటి మనస్సు, అలాంటి ఆత్మను మనం కలిగి ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడు, నాకు ఒక మాట గమనిస్తాను, చదివి సహాయం చేయండి. దైవ గ్రంథంలో నుండి ఈ చాలా అద్భుతమైన మాట మనసుకు వేస్తాను, ముగిస్తాను. ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనం. చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అమ్మా, నీ అధికారులు, ద్రోహులు, దొంగల వారందరూ బహుమానము కొరకు కనిపెట్టెదరు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, ఎదవరాలను వేద్యము విచారించరు. తండ్రి లేని వారికి ఎదవరాలకు ఏమాత్రము కూడా వారు న్యాయము చేయరట. ఎంత కఠినులని, ఎంత భయంకరమైన వ్యక్తి. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు వారికి జ్ఞాపకం
చేస్తున్నాం. అప్పుడు మనము ప్రార్థన చేసుకుని, దేవా నీ ప్రేరేపణ నాకు ఇస్తే నేను ఎదవరాలకు, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి నేను ఏదో ఒక సహాయం సహకారం అందిస్తాననే మనస్సు మనలో ఉన్నప్పుడు మన ఆలోచనలు బట్టి దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవుడు మనలను బాధపరచేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లో హాస్టల్ లేవు, గవర్నమెంట్ హాస్టల్ లేవు, చాలా తక్కువ. ఎస్సీ బీసీ మైనారిటీ హాస్టల్ ఉండే కాదు. ఎప్పుడు వచ్చింది తెలుసా హాస్టల్ వ్యవస్థ? ముందు దేవుని బిడ్డలు ఒక సావుకుని నేను ఉన్నానుకోండి, నా ద్వారా ఫార్మర్స్, అమెరికా వాళ్ళు, లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు, లేకపోతే లండన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, రష్యా వాళ్ళు, ఎవరైనా ఒక భాష గారి ద్వారా ఒక ఆర్ఫన్ హోమ్ స్టార్ట్ చేసి ఆ చర్చిలో ఉన్న పేద పిల్లలను చేర్చుకొని వాళ్ళు చదివిస్తూ ఉంటే, అప్పుడు గవర్నమెంట్ కనువిప్పు వచ్చి ఇతర దేశస్తులు ఇక్కడ డబ్బులు పంపించి చదివిస్తున్నారు. అబ్బాయి రేపు పొద్దున ఈ ప్రజలు మనల్ని ప్రశ్న వేస్తారు, మనం ఈ దేశంలో ఉన్నాం, మనం పన్ను కడుతున్నాం, మనం అన్నీ గవర్నమెంట్కి చెల్లిస్తున్నాం, గవర్నమెంట్కి మనం పిల్లలు పట్టించుకోదని ప్రశ్న వేస్తారని చెప్పి ఆలోచించి హాస్టల్ని అప్పుడు ఏర్పాటు చేశారు. నాకు హాస్టల్ ఉండే కాదు లేదా ఒక సంఘం, మన సంఘం కొంతమంది అధవరాలను పోషించాలి. మన సంఘం కొంతమంది దిక్కులేని పిల్లలకు కనీసం నోటు పుస్తకాలన్నా ఇవ్వాలి. మన సంఘం కొంతమంది పిల్లలకైనా హెల్ప్ చేసే స్థాయికి దేవుడు మనలను హెచ్చించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా కాదంటారా? చెప్పండిరా, చెప్పండి, నోరు చెప్పండి. చదవద్దా? చేయాలి. చేస్తే మన పిల్లలకు జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు, మన బిడ్డలకు వివేకం దేవుడు ఇస్తాడు, మన బిడ్డలు మనం జీవించు సంవత్సరములు దేవుడు అధికం చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన భాష ఉన్నాడు, పేరు చెప్పలేండి, మంచి భాష, మంచి వాక్యం చెప్తాడు, మంచి బాలకుడు, మంచి బాలకుడు. వాళ్ళ భార్య గవర్నమెంట్ ఉద్యోగం, పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు అంతగా వారిని దీవించాడు. నేను దేవుని సాగుడే, కానీ ఎవ్వరికి రూపాయి ఇవ్వడం. ఏ పాస్టర్ వచ్చినా కూడా 100 రూపాయలు కానుకోయడం, పలకరిస్తాడు, మాట్లాడతాడు, వెరీ గుడ్, బాగా పరిచర్య, మంచోడివి అని చెప్పి పొగిడి పంపిస్తాడు. ఎవ్వరికి సహాయం చేయడండి, ఎవ్వరు నమ్ముకోడు. నేను వారి గురించి ఆలోచన చేసి సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా ఆలోచన చేసి రోజు కూర్చొని అడిగా, ఏంటి బ్రదర్ అన్న, ఏముంది, దేవుడు మమ్మల్ని బాగా కాపాడుతున్నాడు అన్న అని చెప్పాడు. మంచిదే కదా. ఆయన తర్వాత అన్నాడు, వదినికి బాగాలేదు, పిల్లడికి బాగాలేదు, పిల్లలకు బాగాలేదు, నాకు బాగాలేదు అని ఎన్ని చెప్పుకొచ్చాడు. బాగా అంత ఖర్చు అవుతుంది, మా టాబ్లెట్లే కదా, పారాసిటమాల్ లేకపోతే ఏదో మెడిసిన్ చేసుకుంటే సరిపోతుంది కదంటే అట్ట కాదంట, అట్లా అన్ని శాస్త్ర చికిత్సలే, ఆపరేషన్ చేయడాలే, అన్నీ అయ్యాయి. సంవత్సరానికి 10 లక్షలు అవుతున్నాయంట మెడికల్ ఖర్చు, మెడిసిన్ ఖర్చు 10 లక్షలు. ఆ 10 లక్షల్లో 10,000 రూపాయలు పేదలు ఖర్చు పెట్టుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 లక్షలు దశభాగం ₹1,00,000, ₹1,00,000 ఖర్చు పెట్టదులే, 10,000 ఖర్చు పెట్టినా ఈ రోగాలన్నీ రాకుండా అని నేను అవసరం. హల్లెలూయా. ఓపిడి ఛార్జీలు
కోసి ఓపెన్ సర్టిఫికెట్ ఎంత భయంకరమండి. నీవెంత కఠినంగా ఉంటావో అంత నష్టపోతావు, ఎంత విశ్రాంతిగా ఉంటావో అంత కీడుకు నువ్వు దగ్గరవుతావు. అలా ఉండవద్దు అని ప్రభు పేరిట ప్రభు నామంలో చేతులు జోడించి మనం చేస్తున్నాం. మనం సహకరించే వారముగా ఉండాలి, సహాయం చేసే వారముగా ఉండాలి, మనం ఆదుకునే వారముగా ఉండాలి, ఆదరించే వారముగా మనము ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట తలంపు చేస్తాను. ఇది యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. 3:14 వచనంలో యెహోవా తన జనులను వారి అధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటలను తినివేసితిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇళ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయుదురు? పేదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైనికులకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. పేదలు వారి పొలాలను, వారి ద్రాక్ష తోటలను అన్ని దోసుకుంటున్నారు. అంటే ఏంటి దోసుకోవడం అంటే? వాడు సొమ్ము మనం తింటాం కాదు, వాళ్ళకి చెందవలసిన మన దగ్గర ఉన్నటువంటి కొంత భాగం మనమే దోసుకొని తినేస్తాం. అలా ఉండకూడదు. మనం సహకరించే వారముగా ఉండాలి, సహాయం చేసే వారముగా మనం ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్య మాకు చేసి ఓ పాట నేర్పుతా ఉంది. ఏదైనా షాప్కి వెళ్ళినా, ఏదైనా హోటల్కి వెళ్ళినా, మీరు షాపింగ్ చేశారనుకోండి, ఒక్కొక్క గుమస్తాలు ఉంటారు, హోటల్కి వెళ్తే సప్లై చేసేవాళ్ళు ఉంటారు. అది మీరు తిని రావడం కాదు, వాళ్ళకి టిప్ ఇవ్వాలంట. టిప్ ఇవ్వాలి, ఇస్తే అది మనకు నచ్చింది. వాళ్ళు లేకగా పని చేస్తుంది, వాళ్ళు ఇచ్చే జీతం సరిపో తెలియదు వాళ్ళకి. మనం చేతనంత వరకు వాళ్ళ చేతులు పెట్టి వస్తే అది మనకు ఆశీర్వాదం వ్యాధి అని చెప్తాం. నిజమే, పనిచేసేవారు కష్టానికి మనం ఫలితాన్ని ఇవ్వాలి. వాటికి తిన్నవాడికి సొమ్ము వాడికి కడుతున్నాం, కానీ తెచ్చిచ్చినోడు ఉన్నాడు కదా కష్టపడేవాడు, వాడిని కూడా మనం చూడాలి. మనము దైవికమైనటువంటి పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా దోపుడు సొమ్ము దిగమింగే వారముగా ఉండకూడదు. దోపుడు సొమ్ము అంటే ఇది బైబిల్లో మాట రాయబడింది. మలాకి 3:10 వచ్చిన నాది నాకు ఇవ్వకుండా దేవుడు అంటున్నాడు, మీరు నా యొద్ద దొంగిలించి దొంగతనం చేస్తున్నారు నా దగ్గర. అంటే ఏంది? దేవుని సొమ్మును దొంగతనం చేస్తున్నావా? చేయట్లా. కానీ వాక్యం ఏముంటుంది తెలుసా? నాకు ఇవ్వవలసింది నాకు ఇవ్వకుండా. అంటే ఏంటి? నేను నీకు శక్తిని ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, బలం ఇచ్చాను, నీకు కావలసిన అంతా నేను నీకు ఇచ్చా కదా. నేను ఇస్తే కదా పని చేసుకుంది, నేను ఇచ్చిన ఆరోగ్యం బట్టి నువ్వు పని చేస్తుంది, నేను ఇచ్చిన బలాలు బట్టి నువ్వు పని చేస్తుంది. మరి ఎంతగా నేను నువ్వు తోడ్పడితే మరి నీ రాబడిలో నాకు ఇవ్వాల్సింది ఎలా లేదా? చెప్పండి రా, ఇవ్వలేదా? ఏమిటో ఇచ్చే మనసేవ ప్రతిదానికి దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము ఇచ్చేవారముగా ఉండాలి, సహకరించే వారముగా మనం ఉండాలి, సహాయం చేసే మనస్సు మనలో రావాలి. లేకపోతే మనం పేదలను దోచుకునే వారముగా, దేవుని దగ్గర దొంగిలించే వారముగా మనము ద్రోహులుగా మిగిలిపోతాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు. కాబట్టి అలాగా ఉండవద్దు అని
దేవుడి వాక్యము దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు పిల్లరా నిమరించబోతున్నాను. మనము పెదవరాలను, దిక్కు లేని వారిని, దరిద్రులను మనం ఏం చేయాలి? ఆదరించాలి, ప్రేమించాలి. హల్లెలూయా. ప్రవక్త కరెక్ట్ ఎదవరాల దగ్గరికి వచ్చి ఆమె పెరిమిట్లేనిది, ఉన్న ఒక కుమారుడు, దేశం మీద కరువు వచ్చేసింది, పిండి లేదు, నూనె లేదు. ఆయన ఆమె దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా నాకు ఆకలిగా ఉంది, నాకు ఆహారం పెడతావా అని నాకు మాట్లాడేదండి. అయ్యా మా కరువు వచ్చింది, కరువు పరిస్థితిలో ఉన్నాం, కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, అది కాల్చుకుని తినటానికి పొలగలుపుడానికి వచ్చాను, అది నా కొడుకు నాకే సరిపోయింది, నా దగ్గర లేదు అని చెప్పరా అని మారు మాట్లాడకుండా పరదేశైనటువంటి ప్రవక్తకు ఏం చేసింది? ఆహారం పెట్టింది, భోజనం చెప్పచ్చింది. తిని యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు. ఒక్క మాట, కొంచెం రొట్టె అని పెట్టింది. ఎంత ఆశీర్వాదం తెలుసా? 3.5 సంవత్సరములు ఆమె పిండ తరగలేదు, నూనె అయిపోలేదు. ఆమె చెప్పడు మనం ఎంత దేవునికి ఇస్తే అంతటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, అంతటి దీవెన మనం పొందుకుంటాం, అంతటి కృపకు మనము పాత్రలకు అవుతాము అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కొండ మీద నిమురించిపోతున్నారు. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. యేసయ్య మాట్లాడుతుంటే ఎవరికి భోజనం పట్ల ఇల్లు పట్టలేదు. అంతే కూర్చొని దీర్ఘంగా యేసయ్య మాటలు వింటూ తృప్తి పొందుతున్నారు. ఆకలి వారికి జ్ఞాపానికి రాలేదు. ఆ సమయంలో యేసయ్య గమనించన్నాడు, పేతురు, యోహాను, అంద్రియా, తోమా రండి, ఈ ప్రజలు వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చేయాలి చూడండి అన్నాడు. అందరూ యేసయ్య ముఖం వైపు అలాగా చూచి, బోధకుడా మనం ఏ పట్టణంలో లేవు, ఎక్కడో అరణ్య ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఉన్నాం, ఊరికి చాలా దూరంలో ఉన్నాం, మనం ఎంతమందికి భోజనం ఎలాగా సిద్ధపరచగలం అన్నట్టుగా యేసుక్రీస్తు వారి చూచి వాళ్ళు ఆలోచన చేస్తాం. యేసయ్య బహిరంగంగా ఒక మాట చెప్పాడు, వచ్చిన వారు ఎవరి దగ్గరైనా భోజనం ఉందా, భోజనానికి కూడా తెచ్చుకున్నారా అడిగినప్పుడు చిన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఏం చేశారంటే, అమ్మా అందరూ ఊరి వెళ్ళిన కొండ దగ్గర నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఉన్నాడంట, వారు చేస్తారు, ఆడికి కూడా మేము వెళ్తాం అని వాళ్ళు అన్నప్పుడు బాబులు తెలియదు, ఇదిగో భోజనం తీసుకుని వెళ్ళండి అన్నయ్యి భోజనం చిన్నపరిచి పిల్లలు పంపించారట. ఇక పిల్లలు ఆకలి తింటారు అని ఎంత పంపించారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టి వాళ్ళకి పంపించారు. వెంటనే ఇచ్చిన పిల్లలు వచ్చి, అయ్యా మా దగ్గర ఉందయ్యా. ఎంత ఉంది? పేతురు, యోహాను, తోమా అంటే ఎంత ఉంది? మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అయ్యా. వెంటనే పేతురు, తోమా అంటే కూర్చో, యేసయ్య చెప్తుంది, ఇంతమందికి పెట్టి ఆహారం ఆయన మీరు తెచ్చింది 5 రొట్టెలు 2 చేపలు, ఏం జరిగి కూర్చోండి, మౌనం కూర్చోండి అనే పిల్లల్ని అలా చెప్తాను. యేసయ్య అన్నాడు, వారు నా దగ్గరికి తీసుకురండి, భోజనం దగ్గరికి తీసుకురండి అని ఆ 2 చేపలు 5 రొట్టెలు చేత్తో పట్టుకొని ఆకాశం పట్టు తన కనులెత్తి ప్రార్థన చేసి ఆశీర్వదించి వారికి ఇవ్వగా వారు పంచుతూ ఉండగా అవి రెట్టిపోతున్నాయి అంట. పంచుతుండగా ఇంకా రెట్టిపోతున్నాయి అంట. 5,000 మంది తినగా, పిల్లలు పెద్దలు అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలిన సమయం వేసుకుంటున్నారు. నా ఎవరికైనా సాధించి
మా దగ్గర ఏముందయ్యా, ఏముండదు అంతే, నీ బతుకంతే. ఏముంది మొన్నగా ఏముందయ్యా అని అంతేగా, ఏముండదు. కానీ ఉందయ్యా, చిన్న చేపలు 5 ఉందయ్యా. అవి దేవుని చేతులు పెడితే లెక్కకు మించినంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రారంభ దినాల్లో ఏమి లేదండి, ఏమి లేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన మంచి మనసు ఏం తెలుసా? ఆశ్రమ్ గారికి కానీ, నాకు కానీ, మా పిల్లలకు కానీ, ఎవరు వచ్చినా కాదనకుండా నేను సహకరిస్తాను, తోడ్పడతాను. మాకున్న దానిలోనే మిషనరీ నేను కాదు. నేను కూడా మన సంఘం, మన పరిస్థితి మీ అందరూ తెలుసు. మీరు అంత కాన్ఫిడెన్స్తారో మీకు తెలుసు, ఎంత దశమాగా ఇస్తారో మీకు తెలుసు. కానీ దేవుడు ఇచ్చి కొరది నేను ఇస్తూనే ఉంటాను. చర్చిలకి సహాయం చేస్తూ ఉంటాను, హాస్టల్కి సహాయం చేస్తూ ఉంటాను, బలహీనమైనటువంటి వారికి సహాయం చేస్తూ ఉంటాను, దిక్కులేని వారికి సహాయం చేస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా మైకులు నేను మైకులు పెట్టి కాలేజీలో పిల్లలకు సుమారు 1,40,000, 1,50,000 సంవత్సరానికి మేము ఫీజులు కడతాము. గొప్పతనం చెప్పుకోవడం కాదు, కానీ లేని స్థితిలో మనం ఇచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి 5,000 మంది ప్రజలకు పంచగా ఇంకా 12 గంపలు నిలిపోయా. 12 గంపలు 12 గోత్రాలకు సాదృశ్యం. ఈ 12 గోత్రములకు సమృద్ధైన ఆహారము దేవుడు ప్రజలకు దేవుడి చేత చాలా చమలు. ఆ 12 గోత్రంలో మన గోత్రం కూడా, మనం కూడా ఉన్నాం. ఇప్పుడు సమృద్ధి దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు భోజనం లేదు, ఈరోజు తినడానికి లేదు, ఈరోజు కూర లేదు, ఈరోజు కూడు లేదు అనుకోవడానికి సమృద్ధి. ఆ రోజు చిన్న పిల్లలు ఇచ్చిన కొంచెంపాటి ఆహారమునే దేవుడు అంతగా ఆశీర్వదించి ఈ రోజుకి 2026 సంవత్సరాలు 26 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా పిండి అయిపోలేదు, నూనె తరగలేదు. ఎప్పుడు వరకు తెలుసా? ఆయన వచ్చే వరకు, మన చచ్చాల వరకు ఈ ఆహారము దేవుడు మన దగ్గర నుండి తీసివేయలే. అలాగా సహాయం చేసిన దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వాలి అంటే దిక్కు లేని వారికి, ఎదవరాలకు, అవన్నీ తల్లిదండ్రులు లేని వారికి, పరదేశులకు మనం ఇచ్చేవారు. అదంటే యెషయా గ్రంథంలో, నేను వస్త్రహీనుడై నీ ఇంటికి వస్తే వస్త్రం పెట్టవా, నేను ఆకలిపోయిన నీ ఇంటికి వస్తే ఆహారం పెట్టవా, నేను నిన్ను చూద్దామని ఇస్తే నీ ముఖము నువ్వు తిప్పుకున్నావు కదా. అలా చేతులు జోడించి మనం చేస్తున్నాం. ఆ స్థితి, ఆ పరిస్థితి నీలో ఉండకూడదు, నీకు రాకూడదు అంటే ఈరోజు తీర్మానం చేసుకొని, నేను కూడా దిక్కు లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి నేను కూడా దేవుడి ఇచ్చిన స్తోమతను బట్టి సహకరిస్తాను, సహాయం చేస్తానని వరంబడిక ఆ మంచి మనస్సును కలిగి ఉంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకొని దేవుళ్ళను బలపరచబడతావని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన